If you're planning a weekend escape from Bangalore or just make road trips ఇష్టం అయితే ఈ వీడియోని అస్సలు స్కిప్ చేయకండి. ఎందుకంటే ఈ వీడియోలో మేము చేసిన రోడ్ జర్నీ డెస్టినేషన్స్ గురించి మాత్రమే కాదు, జర్నీ మొత్తం ఒక ఎక్స్పీరియన్స్. బ్యూటిఫుల్ హైవేస్, అమేజింగ్ ఫుడ్ స్టాప్స్, పీస్ఫుల్ ల్యాండ్స్కేప్, స్పిరిచువల్ వైబ్స్, ఇంకా ఈ జర్నీని మెమరబుల్ గా చేసిన కొన్ని అన్ఎక్స్పెక్టెడ్ మూమెంట్స్ కూడా ఉన్నాయి. బెంగళూరు నుంచి స్టార్ట్ అయ్యి హుజూర్, కృష్ణగిరి, తిరువన్నామలై, తిండివనం రూట్ లో ట్రావెల్ చేస్తూ ఫైనల్లీ పాండిచేరి చేరుకున్నాం. కానీ ఈ రూట్ లో మేము చూసిన కొన్ని ప్లేసెస్, కొన్ని మూమెంట్స్ honestly అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సో ఇఫ్ యూ వాంట్ టు నో హౌ దిస్ రోడ్ ట్రిప్ టర్న్డ్ ఇంటూ an unforgettable experience, just buckle up and let's hit the road from Bangalore to Pondicherry. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగు ఫ్యామిలీ టైమ్స్. ఎలా ఉన్నారు మీరందరూ? మేమైతే చాలా చాలా బాగున్నాం అండి. ఫైనల్లీ ఒక వీకెండ్ అయితే వచ్చేసింది. అద్భుతమైన జర్నీ మాది స్టార్ట్ అయిపోయింది, వీకెండ్ జర్నీ. ఈసారి మీరు ఆల్రెడీ టైటిల్ అండ్ థంబ్నెయిల్లో చూసే ఉంటారు. మేము వెళ్ళే అద్భుతమైన ప్లేస్ వచ్చేసి పాండిచేరి అండి. ఎన్నో రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాం పాండిచేరి వెళ్ళాలని. ఫైనల్గా ఆ వీకెండ్ అండ్ ఆ డే వచ్చేసింది అనమాట. ప్రస్తుతం అయితే బెంగళూరులో అరౌండ్ 12:45 మధ్యాహ్నం బయలుదేరి నేను తమిళనాడులోకి ఆల్రెడీ ఎంటర్ అయిపోయాను అనమాట. హుజూరు, కృష్ణగిరి అవన్నీ దాటేసి అప్రాక్సిమేట్లీ ఒక 100 కిలోమీటర్స్ బెంగళూరు నుంచి వచ్చానండి. ఈ ప్లేస్ చూస్తే నాకు కోనసీమలో ఎంటర్ అయిన ఒక మంచి ఫీల్ కలిగింది అనమాట. ఒకసారి నా వెనకాల చూడొచ్చు మీరు, మొత్తం కొబ్బరి చెట్లు, అలాగే ఇటువైపు మంచి బ్యూటిఫుల్ టెంపుల్ ఒకటి. చాలా 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 అద్భుతంగా కనిపించిందండి క్లైమేట్ అండ్ ఈ ప్రదేశం కూడా. అందుకే ఈ వీడియోని ఇక్కడే స్టార్ట్ చేయాలని ఫిక్స్ అయ్యాం అనమాట. సో ఇందాక వీడియోలో మీకు చెప్పినట్టు ఒక 100 కిలోమీటర్స్ అయితే ఆల్రెడీ వచ్చేసామండి. అసలు మేము ఈ ప్లేస్కి ఎలా వచ్చాం అనేది తెలియాలిగా ఫస్ట్. అందుకనే మా జర్నీని స్టార్టింగ్ నుంచి స్టార్ట్ చేద్దాము. మీరు మా ప్రీవియస్ వీడియో చూసారా అండి? చూడకపోతే తప్పకుండా చూడండి. ఎందుకంటే మేము అందులో పాపనాసి గ్రూప్ ఆఫ్ టెంపుల్స్ ని విజిట్ చేసామండి. ఆ టెంపుల్స్ ఒక హిడెన్ జెమ్ లాంటివి అనమాట. అలంపూర్ జోగులాంబ టెంపుల్ కి చాలా దగ్గరగా ఉంటాయి. చాలా మంది ఏం చేస్తారంటే అలంపూర్ జోగులాంబ టెంపుల్ ని విజిట్ చేస్తారు, కానీ ఈ పాపనాసి గ్రూప్ ఆఫ్ టెంపుల్స్ ని విజిట్ చేయరు. బట్ అవి మస్ట్ విజిట్ ప్లేసెస్ అండి. అందుకోసమే మేము మా కళ్ళతో చూసి ఆ వీడియోస్ ని కళ్ళకు కట్టినట్టు మీకు చూపించాలని చెప్పేసి కంప్లీట్ గా క్యాప్చర్ చేసి ఒక వ్లాగ్ చేసాం. ఆ వ్లాగ్ ని తప్పకుండా చూడండి. ఆ వ్లాగ్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఐకార్డ్స్ లో ఒకటి, డిస్క్రిప్షన్ లో ఒకటి లింక్ ఇస్తాం, తప్పకుండా చూడండి. అవునండి, మర్చిపోయాను, ఈ వీడియోని లైక్ చేశారా? ఈ వీడియోని ఇంకా కంటిన్యూ చేసే ముందే ఒక లైక్ అయితే చేసేయండి. వీడియోస్ చాలా మంది చూస్తున్నారండి, కానీ లైక్ చేయట్లేదు, అలాగే సబ్స్క్రైబ్ చేయట్లేదు. ఈ రెండు చేస్తే మాకు చాలా చాలా మోటివేటింగ్ గా ఉంటుంది. చాలా కష్టపడుతున్నాం అండి ఫ్యామిలీ తోటి ఒక ఫ్యామిలీ కంటెంట్ క్రియేట్ చేసి మీ ముందుకు తీసుకురావడం కోసం. సో ఒక్క లైక్ చేసేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసేయండి. మాకు చాలా 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 మోటివేట్ చేసిన వాళ్ళు అవుతారు. అలాగే జర్నీ చాలా ఉందండి, ఇంకొక 200 కిలోమీటర్లు వెళ్ళాలి. తొందరగా బయలుదేరండి, వెళ్ళిపోదాం. లెట్స్ గో. సో బెంగళూరు నుంచి ఫైనల్ గా బయలుదేరిపోయామండి. బెంగళూరు నుంచి బయలుదేరి ప్రస్తుతం హుజూర్ వైపు వెళ్తున్నాం అనమాట. ఒక 10 కిలోమీటర్స్ వచ్చాము బెంగళూరు నుంచి. బట్ ఇంకా కంప్లీట్ అవ్వలేదు, అవుట్స్కట్స్ లో ఉన్నాం. బీభత్సమైన అయిన ట్రాఫిక్ ఉందండి బెంగళూరులో. మనకి చాలా అరుదుగా కనిపించే విషయాలు ఏంటంటే ట్రాఫిక్ లేకుండా ఉండడం. మేబీ నాకు తెలిసి కోవిడ్ టైంలో తప్ప బెంగళూరు ఎప్పుడు ఖాళీగా ఉండుండదు. సో మనకి ఇంకొక 30-35 మినిట్స్ లో ఈ ట్రాఫిక్ ని దృష్టిలో పెట్టుకుని చెప్తున్నాను. ఒక 30 మినిట్స్ లో మనం హుజూర్ దాటిపోతాం అండి, చాలా దగ్గర బెంగళూరు నుంచి. సో హుజూర్ దాటిన తర్వాత యాక్చువల్లీ మనం పాండిచేరి వెళ్ళాలంటే 3 డిఫరెంట్ రూట్స్ ఉన్నాయండి బెంగళూరు నుంచి. ఒకటి ఏంటంటే డైరెక్ట్ గా హుజూర్ వెళ్ళిపోయి హుజూర్ నుంచి తిరువన్నామలై రూట్ లో, తిరువన్నామలై నుంచి వీ కెన్ రీచ్ పాండిచేరి అనమాట. అది చాలా సింపుల్ రూట్. ఇక్కడ నుంచి ఒక 5.5 అవర్స్, మాక్సిమం 6 అవర్స్ లో మీరు స్టాప్ చేసుకుంటూ వెళ్ళినా 6.5 అవర్స్ లో మీరు వెళ్ళిపోతారండి. చాలా తక్కువ అనమాట, 300 కిలోమీటర్స్. సెకండ్ రూట్ వచ్చేసి ఇదే హుజూర్ నుంచి మనం తిరువన్నామలై వెళ్లకుండా వెల్లూరు సైడ్ వెళ్ళాలండి. వెల్లూరు సైడ్ వెళ్ళి వెల్లూరు నుంచి మళ్ళీ యూ కెన్ కమ్ బ్యాక్ టు పాండిచేరి. దాట్ విల్ బి అరౌండ్ 360 నుంచి 380 కిలోమీటర్స్ అప్రాక్సిమేట్ గా ఉంటుంది. లేదు ఇంకా లాంగ్ గా ఇంకా ప్లేసెస్ చూసి వెళ్ళాలి అనుకుంటే బెంగళూరు నుంచి హొస్కోటే నుంచి కోలార్ నుంచి చిత్తూరు నుంచి మహాబలిపురం నుంచి దెన్ యూ కెన్ కమ్ బ్యాక్ టు పాండిచేరి అనమాట. అది కొంచెం లాంగ్ రూట్ అవుతుంది, మీకు 460 నుంచి 480 కిలోమీటర్స్ పడుతుంది. సో ప్రస్తుతం మేమేం చేస్తున్నాం అంటే 12:45 బయలుదేరాం బెంగళూరులో.
బయలుదేరి యూనో హొజూర్ రోడ్లో వెళ్తున్నాము. హొజూర్ నుంచి తిరువణామలై నుంచి వీ విల్ గో టు పాండిచ్చేరి. చాలా ఎక్సైటెడ్గా ఉన్నామండి. ఎప్పటి నుంచో ప్లాన్ చేస్తున్నాము. బట్ ఫైనలీ టైం దొరికింది. మంచి వీకెండ్ వచ్చేసింది. సో ఫ్రైడే ఈరోజు బయలుదేరి ఇంకొక 5.5 hours మోస్ట్లీ వీ విల్ బీ ఇన్ పాండిచ్చేరి. లెట్స్ సీ హౌ బ్యూటిఫుల్ పాండిచ్చేరి ఇస్. క్లైమేట్ ఎలా ఉంటుంది ఇంకా తెలియదు. బెంగళూరులో మాత్రం మీకు కెమెరాలో జస్ట్ అర్థం అవుతుంది అనుకుంటున్నాను. చాలా మంచి క్లైమేట్ అండి. బెంగళూరులో సూపర్ ఉంది క్లైమేట్. చల్లగా ఉందన్నమాట. వర్షం పడేటట్టు అనిపిస్తుంది. మొత్తం మబ్బులన్నీ పట్టేసాయి. పాండిచ్చేరి వెళ్తే ఎలా ఉంటుంది అనేది తెలియదు. లెట్స్ గో అండ్ ఎక్స్ప్లోర్. ఎందుకు ఎలా ఉంటుందో తెలియదు అనుకోవడానికి హ్యాపీగా వెళ్ళి ఎక్స్ప్లోర్ చేద్దాము. లెట్స్ గో అండి. రోడ్ చూసి ఎంజాయ్ చేద్దాం. అండ్ మధ్యలో ఏమైనా ఇంపార్టెంట్ విషయాలు ఉంటే చెప్తాను. యూనో ఒక కపుల్ ఆఫ్ కాఫీ బ్రేక్స్ ఇద్దాం మధ్యలో ఇచ్చి, దెన్ వీ విల్ గో టు పాండిచ్చేరి. లెట్స్ గో. ఇదంతా కృష్ణగిరి అండి. యూనో ఒక 79-80 కిలోమీటర్స్ దాటిన తర్వాత బెంగళూరు నుంచి మనం హుజూర్ అవన్నీ దాటాక కృష్ణగిరికి రీచ్ అయ్యాము. అండ్ ఈ పైన కనిపించేదంతా కూడా హైవే అనమాట, NH44. మనం కింద నుంచి వెళ్ళాలి బికాస్ వీఆర్ గోయింగ్ ఇన్ తిరువణామలై రూట్లోకి వెళ్తున్నాం కాబట్టి ఇలా కిందకి దిగాలి. హైవే నుంచి దిగి కొంచెం ముందుకెళ్తే సర్కిల్ వస్తుంది. సర్కిల్ నుంచి లెఫ్ట్ తీసుకోవాలన్నమాట. సో ఇక్కడ నుంచి మనకి ఇంకా మన ఓవరాల్ డెస్టినేషన్ వచ్చేసి అరౌండ్ 3.5 hours ఉందండి. మొత్తం ఒక 210 to 220 odd కిలోమీటర్స్. మనకి అప్రాక్సిమేట్లీ 4 hours పడుతుంది. సో చూసారా పైన మనకు కనిపించే బ్రిడ్జ్ అంతా కూడా అది హైవే. సో మనం తిరువణామలై రూట్లోకి వెళ్ళాలి. ఈ ముందు అన్ని లెఫ్ట్ తీసుకుంటున్నాయి చూసారా, అదే రూట్లో మనం వెళ్ళాలన్నమాట. చూసారా కిందకి దిగిన తర్వాత మళ్ళీ ఇక్కడ మనకి టోల్ రోడ్ వస్తుంది. ఇదే రోడ్లో మనం స్ట్రైట్ వెళ్ళిపోతే చెన్నై వెళ్ళిపోవచ్చండి. మనకి మళ్ళీ తిరువణామలైకి డీవియేషన్ వస్తుంది. బట్ చెన్నై వెళ్ళాలి అనుకునే వాళ్ళకి ఇదే రోడ్ అనమాట. అండ్ మనం బ్యాక్ సైడ్ వెళ్తే సేలం వెళ్ళిపోవచ్చు. ఇందాక NH44 చూసారు కదండి, అదే రోడ్లో వెళ్ళిపోతే మనం సేలం వెళ్ళిపోవచ్చు, కోయంబత్తూర్ వెళ్ళిపోవచ్చు అదే రోడ్లో. అండ్ డైరెక్ట్గా ఇంకొక 550 కిలోమీటర్స్ NH44లో కృష్ణగిరి నుంచి వెళ్ళిపోతే మనం కన్యాకుమారి కూడా రీచ్ అయిపోతాం అండి. మీరు ముందు లిటరల్గా బోర్డు చూడొచ్చు, తిరువణామలై అండ్ చెన్నై. సో తిరువణామలై వెళ్ళాలంటే మనం లెఫ్ట్ తీసుకుని మళ్ళీ ఇక్కడ దిగాలి కిందకి. చెన్నై వెళ్ళే వాళ్ళు ఇదే రోడ్లో స్ట్రైట్గా 250 కిలోమీటర్లు వెళ్తే చెన్నై వెళ్ళిపోతారు. మనం తిరువణామలై వెళ్ళాలి కాబట్టి కిందకి దిగుతున్నాం అనమాట. చూడొచ్చు లిటరల్గా మీరు. బయట పైన క్లైమేట్ చూడండి అసలు ఎంత అద్భుతంగా ఉందో. నాకు బెంగళూరు దాటి కొంచెం తమిళనాడులోకి వచ్చిన తర్వాత వేడిగా ఉంటుందేమో అని ఎక్స్పెక్ట్ చేశాను. బట్ థ్యాంక్ గాడ్ చాలా చాలా బ్యూటిఫుల్గా ఉందండి క్లైమేట్. మంచి మబ్బుగా ఉంది. అద్భుతంగా ఉంది. పైన చూడొచ్చు మీరు అసలు మేఘాలు ఎలా ఉన్నాయో. సో ఇక్కడ నుంచి ఒకటే రోడ్ అండి. ముందు మీరు బోర్డు చూడొచ్చు, తిరువణామలై 109, తిండివనం 180, పుదుచేరి 223. సో డైరెక్ట్ గా మనం పాండిచ్చేరి ఆర్ పుదుచేరికి వెళ్ళేంత వరకు కూడా మనకి ఇదే రోడ్ అనమాట. దీన్ని NH77 ముందు బోర్డు చూడొచ్చు క్లియర్ గా. ఐ థింక్ ఇది 2 lane అనుకుంటా అండి. ఎంతవరకు ఇలా ఉంటుందనేది నాకు తెలియదు. బట్ 2 lane అయినా సరే ఇది కూడా చాలా బాగుంది. ఎవరన్నా ఇదే రోడ్ లో కొంచెం బెంగళూరు నుంచి ఎర్లీగా బయలుదేరగలిగితే హ్యాపీగా తిరువణామలై వెళ్ళి తిరువణామలైలో దర్శనం చేసుకుని అక్కడి నుంచి పాండిచ్చేరి వెళ్ళిపోవచ్చండి. ఫైనల్లీ ఒక 200 కిలోమీటర్స్ డ్రైవ్ చేసిన తర్వాత తిరువణామలై దగ్గరికి రీచ్ అయిపోయామండి. మీకు అక్కడ కనిపిస్తున్న రోడ్డు లోపలికి వెళ్ళిపోతే మనం తిరువణామలై దగ్గరికి వెళ్ళిపోవచ్చు అనమాట. ప్రతిసారి మేము తిరువణామలై వచ్చినప్పుడు ఇదే ప్లేస్లో ఆగుతాము. ఇక్కడ కాఫీ చాలా బాగుంటుంది. కరుపట్టి కాఫీ అని కనిపిస్తుంది కదా బోర్డు, ఇక్కడే అనమాట. ఏదైనా కాఫీ తాగి ఏమైనా స్నాక్స్ తినేసి ఇక్కడ నుంచి ఇంకొక 100 కిలోమీటర్స్ ఉంది మన పాండిచ్చేరికి. సో అక్కడికి వెళ్ళిపోదాము. బట్ బిఫోర్ దాట్ దిస్ ఈజ్ ద హైవే అండి. నాట్ లైక్ NH44 పెద్ద హైవే ఉండదు, కానీ ఇలా ఉంటుంది. చాలా బాగుందండి. తిరువణామలై అయితే రీచ్ అయిపోయాము. తిరువణామలైకి వెళ్ళట్లేదు, బట్ దిస్ ఈజ్ హౌ ఇట్ ఈస్. అక్కడి నుంచి వెళ్ళిపోవాలండి. అక్కడి నుంచి వెళ్ళిపోతే డైరెక్ట్గా మనం తిరువణామలైకి వెళ్ళిపోవచ్చు. సో పదండి లోపలికి వెళ్ళి కాఫీ తాగి ఒక 10 minutes రెస్ట్ తీసుకుని దెన్ విల్ స్టార్ట్ ద జర్నీ అగైన్. ఈ ఏరియా చూస్తే ఏం గుర్తొస్తుంది నీకు? మంచి కోనసీమ దగ్గర ఆగి కాఫీ తాగుతున్న ఫీలింగ్ వస్తుంది. ఇంకా
తిరువన్నామలై ఎప్పుడు మేము తిరువన్నామలై వెళ్ళినా ఇక్కడే హాల్ట్ ఇస్తామండి. అంటే ఇక్కడ నుంచి జస్ట్ లెఫ్ట్ కి డైవర్షన్ తీసుకుంటే ఇందాక చూపించాను కదండి మీకు, అటువైపు నుంచి వెళ్ళాలన్నమాట. వెళ్ళి జస్ట్ ఒక 10 minutes వెళ్తే మనం తిరువన్నామలైకి వెళ్ళిపోతాం. అంతే. అక్కడ నుంచి ఎంతో సేఫ్ కూడా పట్టదండి, హార్డ్లీ ఒక 10 minutes డ్రైవ్ లో తిరువన్నామలై వెళ్ళిపోతాము. బట్ ఎప్పుడు వచ్చినా ఇక్కడ కాఫీ తాగి మళ్ళీ అటు డీవియేట్ అయ్యి ఆ రూట్ లోకి వెళ్తాం అనమాట. సో అందుకని ఈ రోజు కూడా ఇక్కడికి వచ్చి తాగాలనే స్పెసిఫిక్ గా టైం చూసుకుని ఆగాము, లీజర్ గా ఎంజాయ్ చేసాము. సిద్ధుకు కాఫీ ఒక డోస్ పడితే మళ్ళీ ఎనర్జీ వస్తుంది, ఇంకా రై మంట వెళ్ళిపోతారు అనమాట పాండిచేరి. పదండి, ఇంకొక 100 kilometers, ప్రాబ్లీ ఒక 2 hours పడుతుంది. పాండిచేరిలో కలుద్దాము. మధ్యలో మంచి మంచి లొకేషన్స్ అవన్నీ చూసుకుంటూ వెళ్దాం. పదండి. తిరువన్నామలైకి దగ్గరికి వచ్చామని ఎలా తెలుస్తుంది తెలుసా? చుట్టుపక్కల అన్నీ కూడా ఎంత బ్యూటిఫుల్ కొండలు ఉంటాయండి. అందుకే మలై అంటే కొండ కదా ఆబ్వియస్గా తమిళ్లో. సో చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి లొకేషన్. ఇవన్నీ చూస్తుంటేనే మీకు అర్థమైపోతుంది ఏదో ఒక స్పిరిచువల్ ప్లేస్ దగ్గరికి, అంత పీస్ఫుల్ రిట్రీట్ దగ్గరికి మనం వెళ్ళిపోతున్న ఒక ఫీల్ వస్తుంది అనమాట. చాలా హ్యాపీగా ఉంటుందండి. అండ్ ఇప్పుడు ఇందాక మీకు చూపించిన కెఫే ఒకటి, మేము ఇప్పటికీ ఒక 5-6 సార్లు వచ్చాము తిరువన్నామలై. 5-6 సార్లు కూడా ఈ కెఫేకి వచ్చి ఇక్కడ ఆగి మరి తిరువన్నామలై వెళ్తాం అనమాట. సో చాలా అలవాటు అయిపోయింది. అక్కడ ఉన్న వాళ్ళు కూడా మమ్మల్ని గుర్తుపడుతుంటారు అనమాట. సో చాలా బాగుంటుందండి. ఎవరన్నా ఈ రూట్ లో వెళ్ళాలనుకుంటే మాత్రం హ్యాపీగా ఎర్లీ మార్నింగ్ బయలుదేరిపోవచ్చు. బయలుదేరితే తిరువన్నామలైలో దర్శనం చేసుకుని ఇక్కడ నుంచి మనకి పాండిచేరి అనేది చాలా ఈజీ అయిపోతుంది. మీకు ఇక్కడ దర్శనం చేసుకుని హ్యాపీగా పాండిచేరిలో స్టే పెట్టుకుంటే నైట్ కల్లా మీరు పాండిచేరి వెళ్ళిపోవచ్చు అండి. ఎర్లీ మార్నింగ్ బయలుదేరారు అనుకోండి, మీకు లక్కీగా దర్శనం తొందరగా అయిపోతే పాండిచేరి కూడా మీరు మధ్యాహ్నం సాయంత్రం కలిగి మాక్సిమం వెళ్ళిపోవచ్చు. లాస్ట్ టైం మేము క్రాక్ చేసింది ఏంటంటే వీకెండ్స్ వద్దన్న రష్ ఉంటుందండి. అండ్ మనకు తిరుపతి ఉన్నంత ఆర్గనైజ్డ్ గా అనిపించదు, మనకి అది టూ ఆర్గనైజ్డ్ అలవాటు అయిపోతుంది కదా. అంటే తిరువన్నామలై వాటితో తిరుపతి వాటితో కంపేర్ చేస్తే అంత రష్ ఉండదండి. ఆబ్వియస్ గా తిరుపతి హ్యూజ్ కదా, కానీ అక్కడ ఆర్గనైజ్డ్ సిస్టమ్ ఉంటుంది అనమాట. రష్ ఉండదు కానీ మనకి క్లారిటీగా తెలియదు ఎటు నుంచి వెళ్ళాలి అన్న బోర్డ్స్ కానీ అవి క్లియర్ కట్ గా అర్థం కావండి. ఒక 2-3 లైన్లు ఒకే దాంట్లో కలిసిపోతుంటాయి, పక్క నుంచి ఎవడో వచ్చేస్తుంటాడు. ఇట్స్ కంప్లీట్లీ నాట్ ఆర్గనైజ్డ్ ఎట్ ఆల్. లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా మేము ఎంత కష్టపడ్డామంటే ఫ్యామిలీతో వచ్చాము. ఫ్యామిలీతో వచ్చి ఇంకా లైన్ చూసి పెద్దవాళ్ళు వచ్చారు, ఏం చేయలేక అక్కడ ఎవడో మేము మిమ్మల్ని లోపలికి తీసుకెళ్తాము మనిషికి 500 అంటే అడికి 500 ఇచ్చి లోపలికి వెళ్ళిన తర్వాత కూడా 3.5 hours పట్టిందండి. చాలా కష్టం అండి. We just sat there. లోపలికి వెళ్ళి కూర్చున్నాం అంటే అట్లీస్ట్ శివుడి సన్నిధిలో ఉన్నాం అని చెప్పేసి అలా శివనామం జపిస్తూ అలా కూర్చున్నాం. ఎందుకు ఇస్తారండి శివుడి దర్శనం? చాలా కష్టపడతారు కానీ ఆయన చూడగానే ఇవన్నీ మర్చిపోతాం, ఎంతసేపు లైన్ లో నుంచున్నాం అవన్నీ మర్చిపోతాం అనమాట లిటరల్లీ. కానీ ఎక్కువ టైం లేదు, బట్ శివుడి దర్శనం చేసుకోవాలి అనుకుంటే మాత్రం ఒక్క రోజున లీవ్ పెట్టుకుని రావాలండి. అట్లీస్ట్ ఫ్రైడే లీవ్ పెట్టుకుంటే మీకు ఫ్రైడే దర్శనం అయిపోతుంది. అండ్ సాటర్డే హ్యాపీగా ఇక్కడ ఆశ్రమాలు డిఫరెంట్ ఆశ్రమాలు ఉంటాయి, రమణ మహర్షి ఆశ్రమం ఇవన్నీ ఉంటాయి, అవన్నీ చూసుకుని రమణ మహర్షి ఆశ్రమం లోపల నుంచే మనం స్కందాశ్రమం పైకి వెళ్ళొచ్చు అనమాట. అంటే పైన ఆయన తపస్సు చేసిన ప్లేస్ ఇవన్నీ ఉంటాయి. ఆయన వాళ్ళ అమ్మగారు అక్కడ కొన్ని సంవత్సరాలు ఉన్నారట. సో ఆ ప్లేస్లు అవన్నీ ఉంటాయి, అవి చూసుకుని దెన్ సాటర్డే యూ కెన్ స్టే ఇన్ తిరువన్నామలై అగైన్ అండ్ సండే యూ కెన్ చెక్అవుట్. లేదు అక్కడి నుంచి మీరు పాండిచేరి ఎలా ఉన్నా మీకు చాలా చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది. 100 kilometers అండి జస్ట్ తిరువన్నామలై నుంచి. హార్డ్లీ ఒక 1.5-2 hours లో హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. లక్కీగా ఏంటంటే ఈరోజు వీడియో మొదట్లో చెప్పినట్టు చాలా చాలా బ్యూటిఫుల్ క్లైమేట్, ఎండ లేదు. మేము మధ్యాహ్నం బయలుదేరి భయపడేదే ఎండలండి. ముఖ్యంగా బెంగళూరు నుంచి తమిళనాడులోకి ఎంటర్ అవగానే భయంకరమైన ఎండ ఉంటుంది. నాకు ఒక విషయంలో రిలీఫ్ దేనికంటే అన్వితకి టిఫిన్స్ కి ప్రాబ్లం ఉండదండి. ఇడ్లీ, దోశ, కాఫీ ఇలాంటివన్నీ మంచిగా ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా దొరుకుతాయి అనమాట. మన ఆంధ్రాలో ఎలా ఉంటుందో అలానే ఉంటుంది తమిళనాడులో కూడా. సో అదొక అడ్వాంటేజ్ అండి. ఎండలు డిసడ్వాంటేజ్, బట్ ఇప్పుడైతే మాకు అలాంటివి ఏమి డిసడ్వాంటేజెస్ ఏమీ లేకుండా మంచిగా ప్యూర్ ప్రాపర్ క్లైమేట్ లో ఉన్నాం అనమాట. లాస్ట్ టైం ఫ్యామిలీతో వచ్చినప్పుడు కపుల్ ఆఫ్ మంత్స్ బ్యాక్ పీక్ సమ్మర్ అండి, సమ్మర్ లో వచ్చాము. అసలు దారుణం అండి బాబు. దాంతో పాటు చెమటలు కారడం ఒకటే కాదు, దాంతో పాటు ఇమాజిన్ స్పెండింగ్ 4 to 5 hours ఇన్సైడ్ వితౌట్ హ్యావింగ్ ఎ నాలెడ్జ్ దట్ మనకి దర్శనం అవుతుందా లేదా అనేది కూడా మనకి ఐడియా ఉండదు. ఆ స్టేజ్ లో ఉంటాము. బట్ ఫైనల్ గా ఆ రోజు దర్శనం చేసుకుని సంధ్య చెప్పినట్టు శివుడిని ఇలా చూసిన వెంటనే
హ్యాపీ అయిపోతుందండి. లాస్ట్ మనం పడిన 4-5 గంటల కష్టం కానీ ఒక్కసారిగా చాలా మర్చిపోతాం. పవర్ఫుల్ అండి. చాలా చాలా మాకు పర్సనల్లీ మంచి కనెక్టివిటీ ఉన్న టెంపుల్స్ లో అరుణాచలం కూడా ఒకటి. మాకు మాక్సిమం ఏదైనా టైం ఉంది అంటే మేము అరుణాచలం వచ్చేస్తాం. ఏమైనా ఏ ఇష్యూ ఉన్నా ఇక్కడికి వస్తే మాకు సాల్వ్ అయిపోతుందండి. Yeah, definitely. అలాంటి పవర్ఫుల్ టెంపుల్ మాకు అది. సో మీరేమన్నా అరుణాచలం వచ్చిన మీ ఎక్స్పీరియన్సెస్ ని ఒక్కసారి కామెంట్స్ లో షేర్ చేయండి. చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతామండి. ఒక్కసారి ఈ ఫ్రేమ్ లో మనకు కనిపిస్తున్న అరుణాచల గిరి చూడండి. అలాగే గిరి కింద ఉన్న మీకు మూడు గోపురాల్లా కనిపిస్తున్నాయి కదా, అది అరుణాచలేశ్వర స్వామి టెంపుల్ అన్నమాట, తిరువన్నామలేది. వెనకాల గిరి, అసలు స్పెక్టాక్యులర్ గా వ్యూస్ ఉన్నాయండి. పైనేమో అద్భుతమైన స్కై, మంచిగా బ్లూగా బ్లాక్ కలర్ లో ఎంత అద్భుతంగా ఉంది చూడండి. దాని కింద గిరి కనిపిస్తుంది. అలాగే కొంచెం కిందకు వస్తే మనకి అరుణాచలేశ్వర స్వామి టెంపుల్. బ్యూటిఫుల్ అండి. ఈ రూట్ లో వెళ్తుంటే మాత్రం తప్పకుండా ఈ ప్లేస్ లో ఆగి ఒక్కసారి ఈ స్పెక్టాక్యులర్ వ్యూస్ చూసి అరుణాచలేశ్వర స్వామిని ఒక్కసారి మనసులో స్మరించి మీ జర్నీని మీరు కంటిన్యూ చేయండి. అదే రూట్ లో కొంచెం ముందుకు వస్తాయండి, మీకు ముందు ఫ్లైఓవర్ లా కనిపిస్తుంది కదా, అదే రూట్ లో వెళ్ళిపోతే మనం వెల్లూరు వెళ్ళిపోవచ్చు అనమాట. పాండిచేరికి వెల్లూరు నుంచి కూడా వెళ్ళొచ్చు. మీరు వెల్లూరు వెళ్ళి అమ్మవారి దర్శనం చేసుకుని అట్నుంచి పాండిచేరి కూడా వెళ్ళిపోవచ్చు. మేము అట్నుంచి వెళ్ళట్లేదు, మేము తిండివరం నుంచి వెళ్తున్నాం అనమాట. కిందకి వెళ్తున్నాం చూసారా. సో పైకి అలా వెళ్ళిపోతే మీరు డైరెక్ట్ గా వెల్లూరు వెళ్ళిపోవచ్చు. సో పైనుంచి వెళ్తే ఏమవుతుందంటే మనకి ఒక 80 నుంచి 100 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఎక్కువ అవుతుందండి. మేమైతే అటు వెళ్ళట్లేదు. కింద నుంచి వెళ్తే మనకి ఒక 80 కిలోమీటర్స్ అగైన్ తగ్గుతుంది. సో ఇటు నుంచి వెళ్ళి ఇంకొక 100 కిలోమీటర్స్ అండి మాక్సిమం. చూసారా అలా ఉన్న రోడ్ అంతా. ఈ రోజు మా జర్నీలో హైలైట్ వచ్చేసి 100% చెప్పాలి అంటే క్లైమేట్ అండి. క్లైమేట్ మనకి సపోర్ట్ చేయకపోతే మాత్రం చాలా చాలా కష్టం అయిపోయింది. బికాజ్ ఇక్కడ చాలా హీట్ ఉంటుందండి. సో అదంతా ఈరోజు తప్పించుకున్నాం అనమాట. మళ్ళీ ఇలానే కొంచెం ముందుకెళ్ళి ఇక్కడ నుంచి లెఫ్ట్ వెళ్తే కూడా మళ్ళీ మనం తిరువన్నామలై చూసారా బస్సు వచ్చింది, లెఫ్ట్కి వెళ్ళిపోతే ఇక్కడ తిరువన్నామలైకి వెళ్ళిపోవచ్చు. మనం రైట్ తీసుకుని తిండివనం సైడ్ పాండిచేరికి వెళ్దాం పదండి. ఫైనల్ గా పాండిచేరి లోపలికి అయితే ఎంటర్ అయిపోయామండి. మేము తీసుకున్న హోటల్ ఏంటంటే ఎగ్జాక్ట్లీ ఆరోవిల్ కి 4.5 కిలోమీటర్స్. మనం బెంగళూరు నుంచి వస్తుంటే ఫస్ట్ మనకి ఆరోవిల్ టచ్ అవుతుంది. వీ కెన్ గో ఫ్రమ్ దేర్ టు పాండిచేరి అనమాట. అక్కడ నుంచి అరౌండ్ 5-6 కిలోమీటర్స్ అండి, సెంటర్ లోకి వెళ్ళిపోవచ్చు. బట్ మేము వెళ్ళే రూట్ చూడండి, అసలు మొత్తం గోవా వైబ్ క్రియేట్ చేశారండి. లెఫ్ట్ సైడ్ అంతా మనకి రెస్టారెంట్స్ కానీ డిఫరెంట్ హోటల్స్ కానీ మీరు ముందు చూడొచ్చు. ఇవన్నీ కూడా SSR గార్డెన్ స్ప్రింగ్ రెసిడెన్సీ అని కంప్లీట్ రూమ్స్ అండి. చాలా మంది ఫారినర్స్ వస్తారనమాట ఇక్కడికి. అందుకనే ఫ్రెంచ్ కెఫేస్, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఆథెంటిక్ రెస్టారెంట్స్ ఉన్నాయి. యూనో చాలా చాలా బాగుందండి, మంచి వైబ్రెంట్ గా ఉంది. ఈ ఏరియాలో యాక్చువల్లీ అక్కడ పార్క్ చేసి కాసేపు హ్యాపీగా నడవాలనిపిస్తుంది. బట్ ఫస్ట్ మనం రూమ్కి వెళ్దాం. రూమ్కి వెళ్ళి చెక్ ఇన్ అయ్యి, బికాజ్ ఆల్రెడీ ఈవినింగ్ 7:05 అయిపోయింది మేము వచ్చేటప్పటికి. బెంగళూరులో అరౌండ్ 12:45 నుంచి 1 మధ్యలో బయలుదేరాము. ఇక్కడికి రీచ్ అయ్యేటప్పటికి మాకు 7 అయిపోయింది అనమాట. రోడ్ చాలా బాగుందండి. సో దానివల్ల ఏంటంటే మనకి ఎక్కువ టైం పట్టలేదు, హ్యాపీగా అనుకున్న టైంకి వచ్చేసాము. చూడండి అసలు మొత్తం డాబాలు, రెస్టారెంట్స్, బేకరీస్, ఎవ్రీథింగ్ చాలా చాలా బాగుందండి. సో ఫైనల్ గా పాండిచేరి రీచ్ అయిపోయామండి. పాండిచేరిలో మా హోటల్లో చెక్ ఇన్ అయిపోయాం అనమాట ఇప్పుడే. చాలా చాలా మంచి ఏరియాలో తీసుకున్నామండి. దీని గురించి కొంచెం డీటెయిల్స్ ఇస్తాను. బిఫోర్ దాట్ 12:45 ఆర్ 1 o'clock మేము బెంగళూరులో స్టార్ట్ అయ్యాము. అండ్ ప్రస్తుతం టైం వచ్చేసి 7:30 అయిందనమాట. చాలా బ్యూటిఫుల్ జర్నీ, మంచి మంచి ల్యాండ్స్కేప్స్ తోటి,
బ్యూటిఫుల్ అట్మాస్ఫియర్, చాలా మంచి క్లైమేట్, చాలా ఎంజాయ్ చేసామండి. మీరు కూడా ఈ వీడియో చూసి ఎంజాయ్ చేశారనుకుంటున్నాను. అలాగే ఎంజాయ్ చేసుంటే మాత్రం తప్పకుండా ఇంకా లైక్ ఇవ్వని వాళ్ళైతే ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి. కొత్తగా ఛానల్లోకి ఎవరైనా వస్తే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. సో చిన్న గ్లిమ్స్ అండి, మేము ఏ హోటల్లో ఉంటున్నామో అవన్నీ కూడా మీకు నేను డిస్క్రిప్షన్ లో డీటెయిల్స్ పెడతాను. బట్ ఇదొక చిన్న గ్లిమ్స్. మనం ఇక్కడ నుంచి ఎంటర్ అవుతాం అనమాట. సో దిస్ ఇస్ ద ఎంట్రీ డోర్. ఇక్కడ నుంచి ఎంటర్ అవుతాము అండ్ ఎంటర్ అయిన తర్వాత మనకి చిన్న మిర్రర్ ఇచ్చాడు ఇక్కడ. హ్యాపీగా లేడీస్కి ఇంపార్టెంట్ కదండి ఇది. లేడీస్కి కదా, మనకు కూడా ఇంపార్టెంట్ అనుకోండి. లేడీస్ ఎక్కువసేపు స్పెండ్ చేస్తారు. సో దిస్ ఇస్ ద ప్లేస్. చాలా చాలా బాగుంది. అండ్ అలాగే నైస్ బాత్రూమ్ అండి, చాలా మంచి కాజీ బాత్రూమ్, చాలా చాలా యాంపుల్ స్పేస్ ఉంది. సో అలాగే మనకు ఒక మంచి కింగ్ సైజ్ బెడ్ అండి, అండ్ మంచి ఒక 47-inch టీవీ ఇచ్చాడు. అండ్ దిస్ ఇస్ ద సోఫా, చిన్న స్మాల్ సైజ్ సోఫా. అండ్ ఇక్కడ నుంచి మనం మొత్తం పాండిచ్చేరిని చూడొచ్చు. ప్రస్తుతం అయితే ఏం కనిపించదండి, మార్నింగ్ అయితే చూపిస్తాను. బట్ బ్యూటిఫుల్ లుక్ ఉంది బయట. దీనికైతే బాల్కనీ లేదండి. బాల్కనీ ఉన్న ఆప్షన్స్ కూడా ఈ హోటల్లో ఉన్నాయి. నేను డిస్క్రిప్షన్లో లింక్ అండ్ డీటెయిల్స్ పెడతాను. మీకు బాల్కనీ ఉన్న రూమ్ కావాలి అనుకుంటే యూ కెన్ యాక్చువల్లీ ఆప్ట్ దాట్ రూమ్ అనమాట. సో అదండి ఒక స్మాల్ గ్లిమ్స్. బట్ అరౌండ్ 300 kilometers ఎంత సునాయాసంగా అయిపోయిందంటే హ్యాపీగా జరిగింది జర్నీ. చాలా చాలా ఎంజాయ్ చేసాము. అన్విత కూడా చాలా ఎంజాయ్ చేసింది. అండ్ మార్నింగ్ మీకు వీడియోలో చెప్పినట్టు 3 different రూట్స్ ఉన్నాయండి. మేము వచ్చిన రూట్ ఏంటంటే షార్టెస్ట్ రూట్, బెంగళూరు నుంచి డైరెక్ట్గా హుజూర్, కృష్ణగిరి. అండ్ కృష్ణగిరి నుంచి మనం డైవర్షన్ తీసుకుంటాము. వీ కెన్ రీచ్ పాండిచ్చేరి వెరీ ఈజీలీ, విచ్ ఇస్ జస్ట్ 300 kilometers అండి. లేదు అంటే మీరు కృష్ణగిరి నుంచి వెల్లూరు వెళ్ళి వెల్లూరు నుంచి రావచ్చు. దాట్ విల్ బి అరౌండ్ 360 to 370 odd kilometers. అండ్ థర్డ్ రూట్ వచ్చేసి ఇంకా లాంగ్ రూట్. అది మనం ఆంధ్ర వెళ్ళాలండి. చిత్తూరు వెళ్ళి చిత్తూరు నుంచి కంచి నుంచి దెన్ యూ కెన్ కమ్ బ్యాక్ టు పాండిచ్చేరి. దాట్ విల్ బి అరౌండ్ 480 kilometers అనమాట. మీకు 10 hours ఈజీగా పడుతుంది. సో బెంగళూరు నుంచి ఇక్కడ వరకు అమేజింగ్ జర్నీ మేం చేసాము. ఎలా చేసాం అనేది మీకు కళ్ళ కట్టినట్టుగా చూపించాము వీడియోలో. నచ్చుంటే మాత్రం మళ్ళీ అడుగుతున్నాను, ఒక లైక్ అయితే ఇవ్వండి. అలాగే కొత్తగా ఛానల్కి వస్తే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. ఒక సబ్స్క్రైబ్, ఒక లైక్ అండి మాకు మీరు చేసే హెల్ప్. అండ్ మేము చేసే ఈ బ్యూటిఫుల్ జర్నీస్ని మీరు హ్యాపీగా చూసి ఎంజాయ్ చేయొచ్చు. దానికోసమే మేము చాలా చాలా కష్టపడుతున్నాం అండి. యూ వాంట్ షో దాట్? ఓకే, ఇది ఒక చిన్న కబోర్డ్ అండి, ఇది నేను చూపించలేదు, చూపిస్తుంది. సో హోప్ఫుల్లీ పాండిచ్చేరిలో ఈ రోజు నైట్, రేపు నైట్ ఉంటామండి. ఈ రోజు ఫ్రైడే అనమాట. సో ఫ్రైడే నైట్ రీచ్ అయ్యాము. ఈ రోజు ఇక్కడ స్పెండ్ చేసి రేపు కూడా ఇక్కడ స్పెండ్ చేస్తాము. చేసి ఎల్లుండి మేము చెక్అవుట్ చేసుకుని బెంగళూరు వెళ్ళిపోతాం అనమాట. సో రేపు ఇంపార్టెంట్ ప్లేసెస్ విచ్ ఆర్ ద బెస్ట్ ప్లేసెస్ ఇన్ పాండిచ్చేరి అనేది రేపు మార్నింగ్ నుంచి మనం నెక్స్ట్ వీడియో నుంచి ఎక్స్ప్లోర్ చేద్దాము. ఈ వీడియోలో అయితే ఎండ్ చేయండి, ఇక్కడే నేను ఎండ్ చేస్తున్నాను. హోప్ఫుల్లీ కంప్లీట్ జర్నీ చూసి ఎంజాయ్ చేశారనుకుంటున్నాను. మళ్ళీ ఎంజాయ్ చేసుంటే లైక్ అయితే మర్చిపోకండి. సో మళ్ళీ వచ్చే అమేజింగ్ వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు కీప్ స్మైలింగ్, keep traveling, and keep enjoying your life. Bye bye, take care, see you in the next amazing video. Bye.